చిత్తూరు జిల్లా పొంగనూరులో అర్ధరాత్రి వేళ బ్యాడ్మింటన్ కోర్టు భవనాన్ని కూటమి నేతలు ధ్వంసం చేశారు. హిటాచీ ఎక్సలేటర్తో సుమారు ₹1 కోటి నిధులతో నిర్మించిన ఈ బ్యాడ్మింటన్ కోర్టు భవనాన్ని పడగొట్టేశారు. ఇండోర్ స్టేడియం అసోసియేషన్ ప్రతినిధులు ఎన్నికల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనుకూలంగా పనిచేశారు అన్న కక్షతో ఈ దుర్మార్గానికి పాల్పడ్డారు. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? అసలు చట్టాలు ఉన్నాయా? పోలీసులు ఏం చేస్తున్నారు? న్యాయ వ్యవస్థ ఏదైతే ఆదేశాలు ఇస్తుందో దాన్ని కూడా పెడచెవిన పెట్టి ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు. ఏం జరుగుతుంది? ఇప్పుడల్లా ఆగే పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా? అప్డేట్ చెప్పండి. మరి రాష్ట్ర ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల మీద ఎక్కడో చేట దాడులు జరుగుతున్నాయి. ఇదే విధంగా చిత్తూరు జిల్లా పొంగనూరులో కూడా ప్రతిరోజు కూడా ప్రజల్ని భయప్రాంతం చేసే విధంగా కూడా అక్కడ టీడీపీ నాయకులు చేస్తున్న పరిస్థితి. తాజాగా చిత్తూరు జిల్లా పొంగనూరులో ఉన్న షటిల్ కోర్టు అంటే ఇండోర్ స్టేడియాన్ని కూడా రాత్రికి రాత్రే కూల్చివేయడం జరిగింది. అక్కడ ఉన్న హిటాచీ ఎక్సలేటర్ల ద్వారా రాత్రికి రాత్రే ఆ స్టేడియాన్ని కూడా కూల్చివేశారు. 2004లో దాదాపు ₹1 కోటి వ్యయంతో అక్కడున్న ప్రజలందరూ కూడా కలిసి పార్టీలకు అతీతంగా ఈ స్టేడియాన్ని నిర్మించుకున్నారు. అప్పటి నుంచి కూడా అన్ని పార్టీలకు సంబంధించిన వారు కూడా ఈ కమిటీలో కూడా ఉన్నారు. ఈ ఇండోర్ స్టేడియానికి సంబంధించిన కమిటీలో ఉన్నారు. కానీ గత ఎన్నికల్లో ఏదైతే మనకు జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనుకూలంగా కొందరు ఓట్లు వేయాలనుకోవడంతో వారి మీద కోపంతో పూర్తిగా ఈ ఇండోర్ స్టేడియాన్ని కూల్చివేయడం అనేది అక్కడున్న ప్రజలకి తీవ్ర అసంతృప్తి గురి చేస్తుంది. మరోవైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా నిత్యం భయభ్రాంతులకు గురి చేసే విధంగా అక్కడున్న ఎవరైతే చెల్లా బాబు ఉన్నాడో అతను విపరీత ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ప్రతిరోజు కూడా దౌర్జన్యాలు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే అక్కడున్న అనేక గ్రామంలో నీటి ట్యాంకులను సైతం కూడా కూల్చివేసిన పరిస్థితి ఉంది వైసీపీకి సపోర్ట్ చేసిన గ్రామాల్లో. ఇదే విధంగా ప్రతిరోజు కూడా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాం. మరో పక్క అక్కడున్న పోలీసుల తీరు కూడా వివాదాస్పదంగా ఉంది. అనేక సార్లు ఫిర్యాదులు చేసినా అక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు. దీని మీద ఇప్పటికే కూడా ప్రభుత్వానికి సంబంధించి ఇటు కోర్టుకు సంబంధించి అనేక ఫిర్యాదులు చేశారు. కానీ అక్కడ రౌడీ రాజ్యం వెళ్తుంది, ప్రజల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఓకే ప్రసాద్.